రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, 100 సీట్లతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను అని చెప్పేసి కేసీఆర్ గారు కౌంటర్ ఇస్తూ వచ్చారు. సో ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆ అగ్రెసివ్ స్పీచ్కి అంటే ఉత్తేజం తీసుకురావడం కోసం అలా మాట్లాడారా? నిజంగా నా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి తెలంగాణలో? ఆయనకి జరుగుబాటు చెల్లుబాటు ఆయనకు ఉన్నంత వరకు ఉండదండి. ఇప్పుడు గతంలో చూడండి, హైదరాబాద్ ఎలక్షన్లో 100 దాటితే నేను ఇక్కడ ఉండను, రాజకీయ సన్యాసం చేసేస్తాను అలాంటి మాటలు మాడారు. 99 దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయింది ఆ రోజు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్. జ్ఞాపకం ఉంది మీకు? అలా ఆయనకి విపరీతమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్లో ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయం ఎంత దరిద్రంగా తయారైందంటే, ప్రజలు కేసీఆర్ గారిని కాదనే కదా రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదనే కదా చంద్రబాబు గారికి పట్టం కట్టారు. వీళ్ళిద్దరిని మీరు కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేయండి, ఒకటే ఒక మాట వస్తుంది. ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోబోసి ఆయనకి తెల్లారిపోతుంది, ఇక్కడ ఈయనకి కేసీఆర్ గారి మీద పడి ఆడకపోతే ఈయనకి తెల్లారిపోతుంది. అధికారం ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర, ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర. అధికారం మాత్రం ఉపయోగించట్లే. అధికారమైన అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి అది చేయకుండా ఓన్లీ పకోడీ కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయినింగా? 4 అవాకులు 4 చావాకులు మాట్లాడి ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. ఈ గవర్నెన్స్ సంబంధించిన విషయంలో కాళేశ్వరం అవసరం లేనిది ఎత్తుకున్నారు. ఆ ఇంజనీర్లు అందరినీ 4 పీకి మొత్తం ఆ డబ్బులని గుంజి కాళేశ్వరం రిపేర్ చేస్తే కాదంటాడే? ఎంత వద్దంటారు, మంచి పని చేస్తా అంటే. ఒక పక్క ఫామ్లో ఈ రేస్ అంటారు, నిజమే. మీరే 100 కోట్లు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడారు, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని. మీరు ఇది చేసి అటు చేసి మీరు చేస్తే ఒకటి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయనే చెప్పారండి, నేను గుంపు మేస్త్రిని అని. వాళ్ళని ఇటు అన్నట్టు గదమైస్తే నా పని అయిపోద్దని ఆయనే చెప్పారు. సరే, అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అనమాట ఈ 100 కోట్లు దీనికి ఖర్చు పెట్టారు ఫుట్బాల్కి. వాళ్ళు ఇదే కంపారిజన్ చేస్తారు కదా. ఓ మీరేమో మొన్న ఏదో ఇండస్ట్రియల్ సమిట్ పెట్టారు, ఇటు తిప్పి ఆ గ్రీన్ కాల్తో మీరు ఒప్పందానికి రెడీ అయిపోతున్నారు కదా. వాళ్ళే కదా 44 కోట్లు జిహెచ్ఎంసీ దగ్గర తీసుకున్న వాళ్ళు. అంటే ఏది మంచో ఏది చెడ్డో ప్రజలకు ఒక డిస్కషన్ ఎవరా మీరు? ఒక ప్రభుత్వ విధానం అండి. నేను ఇవాళ స్పోర్ట్స్ నేను ఇప్పుడు ఆయన ఉండే హైటెక్ సిటీ దగ్గర స్టేడియం కట్టారు గచ్చిబౌలిలో, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు గారు. తర్వాత ఏదైనా అలాంటి ఉదంతం చెప్పండి. అప్పుడు లేదు, ఇప్పుడు ఏం లేదు. అంటే ఎంత గ్యాప్, ఎన్ని డబ్బులు నువ్వు వేస్ట్ చేసావు చంద్రబాబు అని అందరం పడేసాం అనుకోండి. ఆ టైంకి అది రిక్వైర్మెంట్. ఈ ఫామ్లో ఈ రేసి ఆ టైంకి అది యాక్ట్. ఇదే నా గవర్నమెంట్ వస్తే కంటిన్యూ చేసింది. అదే చంద్రబాబు గారి గవర్నమెంట్ హైదరాబాద్లో ఉండుంటే ఎగ్జాంపుల్ 4 ఇంకో ఏషియన్ గేమ్స్ని ఇంకోసారి కండక్ట్ చేయడానికో ఇలాంటివో ఆయన ట్రై చేసి ఉంది కదా. ఎవరికి దానికైనా ఒక ఫోకస్ ఉంటుంది. నీకు ఆ గవర్నమెంట్ ఉన్న ఫోకస్ నీకు లేనప్పుడు అది తప్పని ఎలా చెప్తావు? అలా మీరు ఏ అంశమైనా తీసుకోండి. ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఇష్టం, ఎగ్జాంపుల్ మంచి పని చేశారు మీరు, 100 కోట్లు పెట్టి మెస్సీని తీసుకొచ్చారు, సూపర్, నిజంగా చాలామంది మెచ్చుకున్నారు, ఒప్పుకుంటాను. అలాగే కొంతమంది ఈ ఫామ్లో ఈ రేస్ తీసుకొస్తే వాళ్ళు అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు కదా హైదరాబాద్లో ఫామ్లో రేస్ పెడతానని. దట్ హీ మేడ్ ఇట్. అది వెరీ ఎక్స్పెన్సివ్ గేమ్ ఫామ్లో రేసెస్ అంటే. సో అది హైదరాబాద్లో పాసిబుల్ అయిందా లేదా? దాని బ్రాండింగ్తో ఎవడు ఒప్పుకోపోయినా 700-800 కోట్లు ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దాంతో బిజినెస్ పెరిగింది. స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు కొంచెం చూడాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది కాదంటలేదు, కానీ డ్యామేజ్ రెక్టిఫై చేయకుండా అది అలా పూర్ణకుంభంలో పెడితే రాష్ట్ర ఖజానా నుంచి మన డబ్బులు మనం ఖర్చు పెట్టి కట్టుకున్న మన రాష్ట్ర బౌలాద్ర సాధక ప్రాజెక్ట్ ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో మీరు ఏం చేయకుండా పోతే మిమ్మల్ని అవడదులతో చరిత్ర క్షమిస్తుందా? దాని మీద ఆధారపడి చాలా మంది ఉంటారు. ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు మీరే చెప్తున్నారు పక్కన వడ్లు కాళేశ్వరం లేకపోయినా వడ్లు పండించానని. ఏం ప్రపంచంలో ఒక 10-20 ర్యాంకుల్లో వడ్లు పండించే సామర్థ్యం తెలంగాణకు ప్రూవ్ అయితే తప్పే ఉంది? వాళ్ళు దేశంలో నెంబర్ 1 అన్నారు, వీఆర్ నాట్ కాంట్రాడిక్టింగ్ ఇట్. ప్రపంచ స్థాయిలో వరి పండించిన సామర్థ్యం తెలంగాణ ఒక్క ప్రాంతం నుంచి 60% 40% ఈల్డ్ వస్తుందని చెప్పారు అనుకోండి, చరిత్ర. అది ఇంకొక రికార్డు కదా, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ ఈ ప్రాజెక్టులన్నీ రెక్టిఫై అయిపోయాయి అనుకోండి, ఎంత సస్యశ్యామలం అవుతుంది. అలా ఉండవాలి, అక్కడ కూర్చొని లబ్బదీపమని ఆడమే. ఆనాటి రాళ్ళు అప్పుడు ఈరోజు సస్యశ్యామలం తెలంగాణ గర్వించదగ్గ కోటి రత్నాలు వేణ ఆయన వాయించుకుంటాడు కూర్చొని వేణ. సో ఇవన్నీ ఏంటుందంటే వేర్ యూనిట్ టు ఫోకస్ అన్నది వదిలేసి ఈ పనికిమాల చెత్తాచెదారం మీద ఎంతకని ఎంఫసైజ్ చేస్తారు? అన్వాంటెడ్ థింగ్స్ని ఎక్కువగా ఫాలో అవుతుంది, దీనివల్ల యూజ్ ఉండదు. ఏమీ లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ అని తెచ్చారు, ఆ జిహెచ్ఎంసీ సోమేష్ కుమార్ని తీసుకొచ్చారు, ఇంకా 100 మందిని తీసుకొచ్చి ఏడు చేస్తారు అందరూ. నేను ప్రూవ్ చేసి ఎవడో చెప్తారు నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని. ఆ రికార్డులన్నీ కాలిపోయి, ఆ రికార్డులన్నీ లేవు, ఆడు డిస్ట్రాయ్ అయ్యి వెనక్కి తీస్తున్నాం, వెనక్కి పీకుతున్నాం.
3 ఏళ్ళు పొద్దుయింది. తీరి కూర్చున్నప్పుడు వచ్చాడు అమెరికా నుంచి ఆయన. రోజు బ్రేకింగ్ న్యూస్. కానీ బట్ దాని నుంచి అవుట్కమ్ ఏదంట? అవుట్కమ్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ రావట్లేదు. ఇది జరిగింది అనేది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టకుండా ఏదైనా పనులు చేస్తుందంటే నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. ఎవరు మీ పెట్టారంటే నీకు నచ్చిన వాళ్ళు పెట్టారు. ఎవడో నాకు ఒక ప్రైవేట్ కంప్లైంట్లు చూపించు. ఇది పనికి మళ్ళీ సినిమా యాక్టర్లు అవడం ఇంతమంది ఇప్పుడు అగేసి పోతారు. నన్ను మార్ఫింగ్ చేసి నా ఫోటో పెట్టేశారండి నేను పోతాను కదా కమిషనర్ సజ్జనార్ గారి దగ్గరికి. ఇప్పుడు వెళ్తున్నారు లేదు సినిమా యాక్టర్లు. అప్పుడు అలా ఏడిచి చచ్చారు ఎవడన్నా? అప్పుడు ఏం లేదు కదా. లాస్ట్ 10 years లో నా ఫోన్ ట్యాపింగ్ అయిపోయిందండి, హీరోయిన్కి నాకు అక్రమంగా సంబంధం కడుతున్నారండి అని ఎవడైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడన్నాడా? వాళ్ళే మంత్రులే మాట్లాడతారు. అది ఏం ఉండదు. కానీ మనం ఇక్కడ కూర్చుని రోజు అలవాటు చేసుకోవాలి. ఎందుకు వచ్చింది కాలక్షేపం ఆయనకి? ఇది అనవన్స్ మళ్ళీ పొలిటికల్ రక్కస్ క్రియేట్ అయిపోయి దాని వెనకాల ఏదో జరిగిందని ఒక ఇష్యూ ఈల్డ్ అవుతుంది తప్ప ఏం కనిపించట్లేదు. ఏవి జరగాలో అవి జరగట్లే. అన్నీ ఇలా పూర్ణ కుంభం పెట్టుకుని కూర్చున్నాడు ఆయన నెత్తికి. ఎక్కడ జరుగుతున్నాయి? రెవెన్యూ మాడ్యూల్స్ లేవు, రెవెన్యూ జనరేషన్స్ కుదరట్లే. వీటన్నిటిలోంచి ఏం చేయాలి మనం? చూద్దాం ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.